బ్లింక్ అనే టైటిల్తో ఉన్న కన్నడ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక కొంచెం డిఫరెంట్గా బాగానే ఉందనిపించింది. కానీ ఈ సినిమా చూడాలంటే కొన్నిటికైతే ఫిక్స్ అవ్వాలి. అవి ఏంటంటే ఈ సినిమాలో హీరోకి ఒక వ్యక్తి కనిపిస్తూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అతను హీరోకి ఎందుకు కనిపిస్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, తర్వాత ఏమైంది అనేది సినిమా ఫస్ట్ హాఫ్ లో వీటికి సంబంధించిన సీన్స్ చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కానీ ఎందుకు ఏమిటి అనే విషయాలు మాత్రం రివీల్ చేయరు. దానివల్ల సినిమా ముందుకు వెళ్తుంది అనే ఫీలింగ్ అయితే రాదు. అలాగే సినిమాలో హీరోకి సంబంధించిన లైఫ్ స్టైల్ కూడా చాలా నార్మల్ గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ప్యారలల్ గా వేరే కథ కూడా నడుస్తూ ఉంటుంది. ఇంక సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాతే సినిమా కాన్సెప్ట్ ఏంటనేది రివీల్ అవుతుంది. అలా రివీల్ అయిన తర్వాత దాంతో వచ్చే సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. కాకపోతే అవన్నీ చూస్తున్నప్పుడు చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తాయి. అలాగే కొన్ని అయితే కన్ఫ్యూజ్ కూడా చేస్తాయి. సినిమా లాస్ట్ 30 నిమిషాలకు వచ్చేసరికి వరుసగా అన్ని ట్విస్టులా రివీల్ అవుతాయి. అవన్నీ కూడా బాగా అనిపించాయి. కానీ ఇవన్నీ చెప్పే ప్రాసెస్లో కొన్ని విషయాలు అయితే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. నాకైతే సినిమా అయిపోయిన తర్వాత వాడు అలా చేస్తే ఇలా ఎందుకు జరిగింది అనే విషయాన్ని కాసేపు ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ప్లస్ అయింది. ఫైనల్ గా డిఫరెంట్ గా అనిపించి ఒక సినిమాని చూస్తున్నాం, ఈ సినిమా కొంతవరకు కన్ఫ్యూజ్ చేస్తుంది అనే విషయాన్ని ఫిక్స్ అయ్యి చూస్తే ఈ సినిమా బాగానే ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.